జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ. జూనియర్ ఎన్టీఆర్ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారట. తెలుగుదేశం పార్టీలోకి రాలేదని అందరూ మరి తనని టార్గెట్ చేస్తుండడంతో, ఎలాగూ తెలుగుదేశంలోకి వెళితే ఎవరికీ నచ్చదని చెప్పి, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం తీసి అందరూ షాక్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రి గారికి సంబంధించినటువంటి పేరు కలిసొచ్చేలా మరి ఒక పేరుని పెట్టబోతున్నారని, మరి ఆ పార్టీలోకి ఎవరొచ్చినా స్వచ్ఛందంగా అయితే ఆహ్వానిస్తామని, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవని, మొత్తం అంతా ఖర్చులు మేమే పెట్టుకుంటామని జూనియర్ ఎన్టీఆర్ తన అన్నయ్య కళ్యాణ్ రామ్‌తో పాటు డిసైడ్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. రాజకీయంగా ఇంత దళారీ పొజిషన్‌లో కూడా ఉండి, ఇబ్బందికరమైన పరిస్థితి అయినా సరే రచ్చకొచ్చి ఈడ్చికెళ్లాలని సిద్ధమయ్యేటువంటి ఒక ప్రాజెక్ట్‌తోనే రెడీ అవుతున్నామని, ఆ సినిమా కోసమే ఆసక్తిగా ఎదురు చూడనట్టు కామెంట్స్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకున్నారు. ఏది ఏమైనా ఆ రాజకీయ పార్టీ పేరు ఏమై ఉంటుంది? ఎన్టీఆర్ గారు నిజంగానే కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నారా? తననెప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఒక వ్యక్తిగా అయితే చూడనివ్వడు చంద్రబాబు నాయుడు. బాలకృష్ణ కరిగినా చంద్రబాబు మాత్రం అంతగా కరగడు. ఎందుకంటే అంత కరిగే మనిషి అయి ఉంటే మరి మహా అంత మరి ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారినే పక్కకు నెట్టి ఆయన కుర్చీ లాక్కున్న ఘనుడు చంద్రబాబు. అఫ్కోర్స్ అందులో నిజానిజాలు పక్కన పెడితే రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించారు. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌కి స్పేస్ లేకపోవడంతోనే ఎన్టీఆర్ సెపరేట్‌గా తన లైఫ్‌ని తెలుగుదేశం పార్టీకని కాకుండా మరో కొత్త పార్టీ పెట్టి నందమూరి అభిమానులకి ట్విస్ట్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది.